నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిల్లలు పెరిగే కొద్దీ స్పెషల్గా న్యూ పేరెంట్స్లో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. స్పెషల్గా స్కూల్ విషయంలో ఎలాంటి స్కూల్లో జాయిన్ చేయాలి, అసలు పిల్లల్ని ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేయాలి. కొంతమంది పేరెంట్స్ అనుకుంటారు మరీ ఎర్లీగా జాయిన్ చేసేస్తున్నామేమో, మరి కొంతమంది పేరెంట్స్ అనుకుంటున్నారు చాలా లేట్గా జాయిన్ చేసేస్తున్నామేమో. ఇలా పిల్లల స్కూల్కి సంబంధించి యాజ్ అ పేరెంట్స్గా చాలా క్వశ్చన్స్ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. నేను కూడా రీసెంట్గానే నా బేబీని స్కూల్లో జాయిన్ చేశానండి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా పిల్లల్ని ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేయాలి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చినప్పటికీ వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, ఏ ఏజ్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంటారు, అండ్ స్కూల్లో జాయిన్ చేసే ముందు ఎలాంటి విషయాలు యాజ్ అ పేరెంట్స్గా మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎలాంటి స్కూల్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎలాంటి సర్టిఫికెట్స్ మన దగ్గర ఉండాలి. ఈ టాపిక్స్ అన్నీ ఈ వీడియో రూపంలో ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈ వీడియో డెఫినెట్గా అమ్మా నాన్నలందరికీ, న్యూ పేరెంట్స్కి ఎంతగానో యూస్ఫుల్ అవబోతుంది. వీడియో అనేది ఏ పాయింట్ అసలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీళ్ళకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 6 years లోపలే, అంటే 80% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 6 years ఏజ్ లోపలే జరుగుతుంది. కాబట్టి ఈ ఏజ్లో కనుక వాళ్ళ బ్రెయిన్ని మనం కరెక్ట్గా స్టిమ్యులేట్ చేయగలిగితే వాళ్ళ లిజనింగ్ స్కిల్స్, వాళ్ళ రీజనింగ్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్, థింకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయండి. 6 years లోపలే వాళ్ళకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే 6 years వచ్చేటప్పటికి వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్లో ఉంటారు. కాబట్టి అప్పటికి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండటంతో పాటు వాళ్ళ బ్రెయిన్లో కూడా థింకింగ్ పవర్ పెరుగుతుంది అండ్ మిగతా పిల్లలతో కూడా చాలా ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. మిగతా పిల్లలతో పోల్చుకుంటే మన పిల్లలు చాలా చురుగ్గా, తెలివిగా, యాక్టివ్గా కూడా ఉంటారండి. ఫస్ట్ స్టాండర్డ్ కన్నా ముందు పిల్లలకి ప్రీ నర్సరీ, నర్సరీ, ఎల్కేజీ అంటే లోవర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్, సో ఇలాగా ఈ 4 classes అనే ఉంటాయండి. ప్రీ నర్సరీ గురించి మాట్లాడితే అది జస్ట్ ప్లే స్కూల్ అనమాట. కొంతమంది ఏంటంటే వర్కింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పిల్లల్ని చూసుకోలేక ప్రీ నర్సరీ అంటే ప్లే స్కూల్లో పెట్టేస్తూ ఉంటారు. నర్సరీ లేదా ప్లే స్కూల్కి వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలంటే 2.5 years అనేది ఉండాలన్నమాట. ప్రీ నర్సరీ అనేది ఏమీ మ్యాండేటరీ కాదండి, మీరు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోగలరు, వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేయగలరు అంటే ప్రీ నర్సరీలో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద నర్సరీ, 2.5 years to 3.5 years అనేది నర్సరీ యొక్క పిల్లల ఏజ్ అండి. సో ఆ మధ్య ఏజ్లో కనుక మీ పిల్లలు ఉంటే మీరు పిల్లల్ని నర్సరీలో జాయిన్ చేయొచ్చు. తర్వాత ఎల్కేజీ ఉంటుంది, లోవర్ కిండర్ గార్టెన్ ఎల్కేజీ అంటారు. ఇందులో దీనిలో ఏజ్ 3.5 years to 4.5 years అనేది ఉండాలన్నమాట. వన్స్ ఎల్కేజీ కంప్లీట్ అయిపోయాక యూకేజీ అంటే అప్పర్ కిండర్ గార్టెన్ అనేది ఉంటుంది, అది 4.5 to 5.5 years అనేది యూకేజీ ఏజ్ అనమాట. సో పిల్లలు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చినప్పటికి 5.5 to 6 years, సో 6 years వచ్చినప్పటికి వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్లో ఉండాలి. సో ఈ విధంగా పిల్లల యొక్క ఏజ్ ఆధారంగా వాళ్ళని మనం స్కూల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏజ్ క్రైటీరియా ఏదైతే ఉందో అది స్టాండర్డ్ ఏమీ కాదండి, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో మీరు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసే ముందు ఒకసారి ఆ స్కూల్ని విజిట్ చేసి మీ బేబీ యొక్క ఏజ్ ఆధారంగా వాళ్ళకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇది బేబీ యొక్క ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే ముందు మ్యాండేటరీగా ఉండాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలండి. మదర్ అండ్ ఫాదర్ది మ్యాండేటరీగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అంటే అది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఆధారపడి ఉంటుందండి. స్కూల్లో జాయిన్ చేసే ముందు ఆ స్కూల్ యొక్క హిస్టరీ ఏంటి రీసెర్చ్ చేయండి, చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకోండి. సో నేను కూడా నా కిడ్నీ స్కూల్లో జాయిన్ చేసే ముందు ఆన్లైన్లో సర్చ్ చేశాను. నేను విజయనగరంలో ఉంటున్నాను కాబట్టి టాప్ బెస్ట్ ప్లే స్కూల్స్ ఇన్ విజయనగరం అని చెప్పి నేను సర్చ్ చేశాను, రివ్యూస్ అన్నీ చదివాను, ఫేస్బుక్లో వాటి గురించి ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, ఇంతకుముందు జాయిన్ చేసిన పేరెంట్స్ వాటి గురించి ఎలాంటి రివ్యూస్ ఇచ్చారు అని చెప్పి కంప్లీట్గా రివ్యూస్ చదివి రీసెర్చ్ చేసి
అప్పుడే స్కూల్లో జాయిన్ చేయండి. కంగారు పడిపోయి ఏదో స్కూల్లో జాయిన్ చేసేయాలని చెప్పేసి యాంగ్జైటీకి వెళ్ళి పిల్లల భవిష్యత్తుని మీరు పాడు చేయకండి. సో మంచి స్కూల్, రెప్యుటేషన్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు జాయిన్ చేసే స్కూల్ అనేది బాగా దూరంగా ఉండేటట్టు చూడకండి. కొంచెం దగ్గరలోనే మీకు సరౌండింగ్స్లోనే ఉన్న బెస్ట్ స్కూల్లో జాయిన్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అనుకోండి, చిన్నపిల్లలు కదా, అంతసేపు ట్రావెల్ చేస్తే బాగా అలసిపోతారు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ పేరెంట్స్గా మనకు కూడా చాలా దూరంగా ఉంటుంది మన పిల్లల్ని తీసుకురావడానికి. సో కొంచెం మీ సరౌండింగ్స్లో ఏవైతే మీకు బెస్ట్ స్కూల్స్ అనిపిస్తాయో రీసెర్చ్ చేసి అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ స్కూల్లో జాయిన్ చేయండి. స్కూల్లో జాయిన్ చేసే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లే స్కూల్ గురించి చెప్తానండి. ఇది నేను న్యూస్ పేపర్లో చదివాను ఈ యొక్క విషయాన్ని. పేరెంట్స్ ఏంటంటే ప్లే స్కూల్లో వదిలేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటారు కదా. సో అలాగే హైదరాబాద్లోని ఒక టాప్ మోస్ట్ ప్లే స్కూల్లో ఏం చేస్తారంటే ఆ ఏజ్లో ఉన్న పిల్లలు లైక్ 3 years 4 years ఏజ్లో ఉన్న పిల్లలు అంటే బాగా అల్లరి చేస్తారు కదా. అక్కడున్న ఆయాలు ఆ పిల్లలు అల్లరిని తట్టుకోలేక ఏం చేస్తారంటే పిల్లలకి వాళ్ళు తాగే పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి కలిపేసి పెట్టేసేవారు. సో వాళ్ళు ఏం చేసేవారు, మార్నింగ్ ఆ పాలు తాగేసి ఈవినింగ్ వరకు హాయిగా పడుకునేవారు. ఆయాలకి ఏ పని ఉండేది కాదు. పేరెంట్స్ టైంకి వాళ్ళు నిద్రలోంచి లేచేవారు. సో ఇలాగా ఆ పిల్లలకి నిద్ర టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో బాగా అలవాటు చేయటం వల్ల 6 years ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది పిల్లలకి కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఈ విషయం చాలా ఇయర్స్ తర్వాత బయటపడింది అనమాట. సో ఇలాగా కూడా జరుగుతూ ఉంటాయి. సో మనం మనీ స్పెండ్ చేస్తున్నాం, మన పిల్లల్ని పంపిస్తున్నాం, వాళ్ళ గురించి మనం ఎంతో ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో కేర్ తీసుకుంటాం. సో అలా మనలాగా కేర్ తీసుకునే మంచి స్కూల్లోనే జాయిన్ చేయండి. రీసెర్చ్ చేయండి, చుట్టుపక్కల వాళ్ళని అడగండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి, దాని గురించి గూగుల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్నాకే స్కూల్లో జాయిన్ చేయండి. ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేయకండి. తద్వారా పిల్లలు ఇబ్బంది పడతారు అండ్ మనం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫస్ట్ స్టాండర్డ్ లోపల ఉండే స్కూల్స్ ఏంటంటే స్పెషల్ ఫార్మ్ ఆఫ్ స్కూల్స్ అనమాట. అంటే రెగ్యులర్గా 9 నుంచి 5 వరకు అలా కాకుండా ఫన్ వేలో వాళ్ళకి ప్లే స్కూల్ అని అంటారు. అందుకే దాన్ని, ఎందుకంటే ప్లే చేస్తూ వాళ్ళకి యాక్టివిటీస్ ఇస్తూ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అన్నమాట. యాక్టివిటీస్ రూపంలో చక్కగా వాళ్ళని ఆడిస్తూ పాడిస్తూ నేర్పిస్తూ ఉంటారండి ప్లే స్కూల్లో అయితే. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా చాలా ఇష్టంగా వెళ్తారు స్కూల్కి అండ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు స్కూల్కి వెళ్ళటానికి. అండ్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్రెయిన్ కూడా చక్కగా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో భాగంగా పిల్లల్ని ఏ ఏజ్లో స్కూల్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎలాంటి సర్టిఫికేట్స్ ఉండాలి, ఎలాంటి స్కూల్ని మనం చూస్ చేసుకోవాలో నాకు తెలిసిన విషయాల్లో ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోదు. నాకు తెలిస్తే ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం మన పిల్లలందరి కోసం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. వీటి కోసం స్టే ట్యూన్డ్ టు ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్. బాయ్.